కజ్జికాయలు తింటావేంటి? లెమన్ రైస్, కర్డ్ రైస్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. అండ్ ఎవరికైనా చూపించండి రా. అప్కమింగ్ జనరేషన్స్ అక్క నేను నిజంగానే తెల్లగైతే అక్క. ఇక చూడు తమ్మి, ఎండలో తిరిగి కమిలిపోయినావు. ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అవుతావు. సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది కదా, అత్తమ్మ, అమ్మ, వదిన, పిల్లలు అందరూ వచ్చేసారు. ముందు వీడియో పెట్టాను, చూసుంటే కమెంట్ లో చెప్పండి. చూడని వాళ్ళకి డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టా, వెళ్ళండి చూసి ఎంజాయ్ చేయండి. బేబీ ఏం చేసావు? వావ్, చికెన్ పులావ్, అబ్బబ్బబ్బబ్బబ్బ. ఇంకా అత్తం కోసం మిల్ మేకర్స్ పులావ్ ప్రిపేర్ చేస్తాను. నాన్ వెజ్ అయ్యాక నెక్స్ట్ ఇంకా సింక్ లో అంట్లు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సో అందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. అందరూ చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు కదా, సమ్మర్ లో వేడి మామూలుగా లేదు. రాగానే అందరూ కూల్ గా కర్డ్ రైస్ తిన్నారు, తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. తర్వాత లంచ్ కోసం మా అందరికి నాన్ వెజ్ చేసా, కానీ మా అత్తమ్మ వెజిటేరియన్ కాబట్టి స్పెషల్ గా సోయాబీన్ ఆలు పులావ్ చేసా. అందరం కలిసి చాలా హ్యాపీగా తృప్తిగా భోజనం చేసాము చాలా డేస్ తర్వాత. ఈవినింగ్ అయ్యాక మా చిన్ని తల్లికి స్టైలిష్ జడలు వేశారు మా వదిన. మా వదినకి చాలా వంటలు వచ్చు, అలానే జడలు కూడా రకరకాలుగా వచ్చు. సూపర్. అమ్మాయిలకి చీరలు, అందమైన జడలు అంటే చాలా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం. అసలు చీరలు జడలు నచ్చని వాళ్ళు ఉంటారా చెప్పండి? అందరితో ఇలా సరదాగా ఆడుకుంటూ టైం స్పెండ్ చేసాము. అప్పుడే బ్లింకిట్ లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాము. బ్లింకిట్ లో ఆఫర్ నడుస్తుంది కదా, ఐస్ క్రీమ్. సో అది మేము కూడా ట్రై చేసాము. మాకు 25% ఆఫ్ వచ్చింది. మీకు ఎంత వచ్చిందో కమెంట్ చేయండి. ఇట్స్ రియలీ ఆసమ్, రియలీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇలా వీళ్ళని చూస్తే చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసేది గుర్తొస్తా ఉంటది నాకైతే. మేమైతే అసలు వదిలే వాళ్ళం కాదు, చాలా హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. ఆబ్వియస్లీ అందరికీ మ్యారేజ్ అయిపోయింది, కెరియర్ సెటిల్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా. ఏదైనా సరే చిన్నప్పటి లైఫే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నైట్ డిన్నర్ మాత్రం బాల్కనీలో కూలర్ పెట్టుకొని అందరం కలిసి తిన్నాము. నాకైతే ఇలా బాల్కనీలో కూల్ వెదర్ లో ఫుడ్ తినడం చాలా అంటే చాలా ఇష్టం. ఇలా గ్రూప్ గా ఫ్యామిలీతో తింటే ఇంకా పీస్ఫుల్ గా హాయిగా ఉంటుంది కదా. మీలో ఎవరికైనా అలాంటి వైబ్ నచ్చితే డెఫినెట్లీ కమెంట్ చేయండి.